దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, ఆయన సొత్తుగా మార్చబడిన మనము ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు మనము అనుభవించాలి. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి వెళ్ళి ఉన్నారు. మిగిలిన శ్రమలు మనము కూడా అనుభవించాలి. ఆ శ్రమలలో పాలువారముగా మనము కావాలి. బైబిల్ గ్రంథంలో కూడా మనకన్నా ముందు ఉన్న భక్తులు ఎంతో మంది దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నారు. వారు పొందిన శ్రమలలో మనము కొంత కూడా అనుభవించటం లేదు. కనుక ఈ మాట వింటున్న మనము మన జీవితంలో కలుగుతున్న శ్రమల్లో కృంగిపోక, బలహీనత చెందక, శ్రమలు కలిగినప్పుడు మహదానందంగా ఇచ్చి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగినప్పుడు మనకి ఎంత ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మనకన్నా భక్తి చేసిన పెద్దలు ఎంతో మంది ఎన్నో శ్రమలు, భయంకరమైన శ్రమలు వారు అనుభవించి ఉన్నారు. ఈ లోకంలో దేవుని కొరకు రంపాలతో కొయ్యబడ్డారు, కొట్టబడ్డారు. ఎంతో మంది శిరఛేదనం చేయబడ్డారు, చిత్రవదన చేయబడ్డారు. ఎందుకు అంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక బహుమానం తీసుకుని వస్తారు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనము కూడా మహిమా శరీరం ధరించుకొని, ఆయన వలె మహిమా శరీరం ధరించుకొని ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు దేవుని కొరకు అనుభవించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా శ్రమలు కలిగి నడిపించబడుతూ ఉన్నావేమో. ఆ శ్రమలు కలిగినప్పుడు మనం సంతోషించే వారముగా ఉండాలి, కానీ దుఃఖించే వారముగా, చింతించే వారముగా మనం ఉండకూడదు. వాక్యములు మనం గమనిస్తున్నాం కదా, అగ్ని వంటి శ్రమలో శోధనలు కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్లుగా మనం ఆశ్చర్యపోకూడదు, దిగులు చెందకూడదు, వేదన చెందే వారముగా ఉండకూడదు. ఎందుకంటే మన పితరులు అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు ఆనందంతో అక్కడ సంచరించి ఉన్నారు. సింహోద్భవంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కలిగిన శోధనలో, బాధల్లో, శ్రమల్లో దేవునిలో ఉండి దేవుని ఆనందించారే గాని దేవునికి దూరం కాలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు మనం ఎన్నో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్న మనము ఆ శ్రమలు అనుభవించినప్పుడు ఒక దినాన మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఉన్నది. ఆ మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవిగా ఎంచబడవు. మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే నీతిగా, భక్తిగా, యథార్థముగా, పరిశుద్ధముగా దేవుని యొక్క అడుగుజాడలు నడిపించబడతారో వారు దేవుని మహిమగా మారుతారు. మహిమా శరీరము ధరించుకొని ఆయన వల్ల రూపాంతరం చెంది పరలోక రాజ్యం వెళ్తారు. కనుక ఆ శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు దేవుని యందు సంతోషించి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఒక దినాన మీరు ప్రత్యక్షమవుతారు. మీరు ప్రత్యక్షమైనప్పుడు మేమును కూడా మీ వల్ల మార్పు చెందిన వారముగా, మహిమా శరీరం ధరించుకునే వారముగా ఉంటామని, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని నేను గుర్తించుటకు సహాయం గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి దినమంత కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.